చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా అయిపోయే రెసిపీ మన పాలకూర పప్పు. చాలా మందికి ఇష్టం ఉండదు. నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేయండి. ఏం లేదండి, ముందైతే ఒక గ్లాస్ పప్పు తీసుకొని కడిగేసుకొని కుక్కర్‌లో వేసేసాను ఆల్రెడీ. అండ్ కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసాను. అండ్ ఒక ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ కాదండి, 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. నేను ఇందులో టమాటాలు వేయట్లేదండి. టమాటాలు వేస్తే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కాబట్టి నేనైతే టమాటాలు వేయట్లేదు. మీరు కూడా వేయకండి. చాలా ప్రమాదం అనమాట అది. అందుకే కొంచెం పసుపు, ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాతే మనకి ఎన్ని గ్లాసుల నీళ్ళు కావాలో అన్ని గ్లాసుల నీళ్ళు కూడా పోసేసుకొని మూత పెట్టేసి ఒక 6 విజిల్లు అయితే రానిచ్చానండి. 6 విజిల్లు వచ్చిన తర్వాత చాలా మెత్తగా ఉడికిపోయింది పప్పు అయితే. అది బాగా మిక్స్ చేసేసానండి, మెదిపేసాను. మెదిపేసిన తర్వాత మీరు చింతపండు రసమైనా వేసుకోవచ్చు, లేదంటే మామూలు వాటర్ అయినా వేసుకోవచ్చు. నేను చిన్నపిల్లలు కూడా పెడుతున్నాను కాబట్టి చింతపండు రసం అయితే వేయలేదు. నార్మల్‌గానే కొంచెం వాటర్ అయితే వేసి కొంచెం లూజ్‌గా కలుపుకున్నాను. దాన్నయితే ఒక 2 పొంగులు అయితే రానిచ్చాను. మీరు మీ ఇష్టం. చింతపండు కూడా వేసుకోవచ్చు, లేదంటే మామూలు వాటర్ అయినా వేసుకోవచ్చు. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ వేయలేదు, లాస్ట్‌లోనే వేసాను. అయ్యయితే 2 పొంగులొచ్చేదాకా మరబెట్టుకున్నాను. 2 పొంగులొచ్చేదాకా అయితే మరబెట్టుకున్నాను కాబట్టి నో ప్రాబ్లమ్. తర్వాత మన తాలింపులు కూడా రెడీ చేసుకుంటున్నాను. జీలకర్ర అండ్ పోపులు అండ్ కొంచెం ఆవాలు అండ్ ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, చిన్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అవి కూడా బాగా ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేపేసుకున్నాను. వేపేసుకున్న తర్వాత బాగా కొంచెం డీప్ ఫ్రై లాగా వేపానండి. ఆ తర్వాత మన పాలకూర పప్పులో కూడా అయితే వేసేసాను. వేసిన తర్వాత అంతే, మన పాలకూర పప్పు ఈజ్ రెడీ. నచ్చితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ ఏ కర్రీ కూడా కావాలో కామెంట్ చేసేయండి. నేను మీ లోకల్ అమ్మాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి.